యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఈ వచనములో బాప్తిసమిచ్చే యోహాను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వచనములు ఎవరి గురించి రాయబడింది? బాప్తిసమిచ్చే యోహాను గురించి రాయబడింది. ఇక్కడ ఒప్పుకొనెను అనే మాట వ్రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. బాప్తిసమిచ్చే యోహాను ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. కొంతమంది వచ్చి, అయ్యా నీవెవరివి అని ఆయన అడుగుతా వచ్చారు. నిన్ను గురించి నీవేం చెప్పుకుంటున్నావు అని అడుగుతా వచ్చారు. అడిగినప్పుడు తాను నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడు? నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు అంటే తాను ఎలాంటి అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో మనము గ్రహించవచ్చు. గమనించండి, తాను నేను క్రీస్తును అని చెప్పుకున్నట్లయితే తనను గురించి తాను అబద్ధం చెప్పుకున్నట్లు. అంతేనా కాదా? తాను క్రీస్తు కాడు, తాను క్రీస్తు కాకుండా నేను క్రీస్తును అని చెప్పి ఒకవేళ చెప్పుకున్నట్లయితే తాను తన గురించి తాను అబద్ధం చెప్పుకున్నట్లు అవుతుంది. అంటే ఇక్కడ నేను క్రీస్తును కానని ఒప్పుకుంటున్నాడు. క్రీస్తును కానీ ఒప్పుకుంటున్నాడు అంటే తనను గురించి తాను అబద్ధము చెప్పుకోవట్లేదు. నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు అక్కడ. మరి దీని ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే తనను గురించి తాను అబద్ధం చెప్పుకోవట్లేదు. కొన్నిసార్లు మరి మనల్ని గురించి మనుషులు గొప్పగా చెప్పుకోవాలని చెప్పి ఏం చేస్తామంటే మనల్ని గురించి మనము అబద్ధాలు చెప్పుకుంటూ ఉంటాం. మనం కొన్ని గొప్ప కార్యాలు చేయకపోయినప్పటికీ మనం చేసామని చెప్పి చెప్పుకుంటాం. దేనికోసము? మన గురించి మనుషులు మంచిగా గొప్పగా చెప్పుకోవాలని. ఇలా గమనించండి, మన జీవితంలో మన గురించి మనము మరి అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉండకూడదు. వాక్యములో మనం గమనించవచ్చు. ఆది కాండములో 42వ అధ్యాయం 18వ వచనములో యోసేపును గురించి మనము గమనించవచ్చు. యోసేపు అక్కడ ఏం చెప్పుకుంటున్నాడు తన గురించి తాను అంటే నేను దేవునికి భయపడువాడను అని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? నేను దేవునికి భయపడువాడును అని చెప్పుకుంటున్నాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటి మాట అబద్ధపు మాట కాదు. గమనించండి, నేను దేవునికి భయపడేవాడునని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటా వచ్చినటువంటి మాట అబద్ధపు మాట కాదు. వింటున్నారు అందరూ? గమనించండి, వాస్తవంగా యోసేపు దేవునికి భయపడేవాడుగానే ఉన్నాడు. అంతకుముందు మనం చూడవచ్చు, పోతీఫరు భార్య అతన్ని మరి ఒక సందర్భంలో పట్టుకుంది. అక్కడ ఎవ్వరు లేరు, నాతో శయనించు అని చెప్పి యోసేపును బలవంతం చేస్తూ వచ్చింది. ఎవరు లేనప్పుడు ఇప్పుడు యోసేపు ఆమెతో పాపం చేస్తే ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. అయితే యోసేపు ఏం చేశాడంటే మనుషులు ఎవ్వరు చూడకపోయినా పరలోకములోని దేవుడు నన్ను చూస్తున్నాడనే భయముతో అక్కడి నుంచి పారిపోయాడు. పాపం చేయలేదు. అంటే అతనిలో ఏముంది? దేవుని భయం ఉంది, దేవునికి భయపడే విధానం ఉంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవునికి విరోధమైన పాపం చేయకూడదనే ఆలోచన ఉంది. అంటే తాను దేవునికి భయపడేవాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవునికి భయపడే విధానం తనలో ఉంది. ఇప్పుడు తనను గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేను దేవునికి భయపడువాడు అని చెప్పుకున్నాడు. అంటే తనను గురించి తాను అబద్ధం చెప్పుకోవటం లేదు. పరిశుద్ధ గ్రంథములో వారిని గురించి వారు అబద్ధాలు చెప్పుకున్న వారు ఉన్నారు. వాక్యం మనం గమనించవచ్చు. రాజులు 2వ గ్రంథములో 5వ అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తే మరి అక్కడ ఎలీషా గెహాజీని అడుగుతున్నాడు. గెహాజీ,
నీవెచ్చటి నుండి వచ్చితివి అని అన్నప్పుడు ఇప్పుడు గెహాజీ తనను గురించి తాను ఎలీషాకి ఏం చెప్తా వచ్చాడంటే, నేను ఎచ్చటికి పోలేదని చెప్తా వచ్చాడు. అంతకుముందు ఎక్కడికి వచ్చాడు? నయమాన్ దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పి వెండి దుస్తులు తెచ్చుకుని దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, నువ్వు ఎచ్చటి నుంచి వచ్చితివి అని. నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అని చెప్పి అడుగుతా ఉంటే, నేను ఎచ్చటికి పోలేదని తన గురించి తాను అబద్ధం చెప్తా వచ్చాడు. దాన్ని బట్టి ఏం జరిగింది? నయమాను కలిగిన ఆ కుష్టు అతడు పొందుకున్నాడు. నయమానేమో కుష్ఠరోగను వదిలించుకుని వెళ్ళాడు, గెహాజీ ఏమో కుష్ఠరోగను తగిలించుకున్నాడు. దేన్ని బట్టి? తన గురించి తాను అబద్ధం చెప్పుకున్న దాన్ని బట్టి. అలాగే పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో లౌదోకియ సంఘాన్ని గురించి మనము గమనించవచ్చు. 3వ అధ్యాయములో 17వ వచనములో మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే మనం చూస్తున్నాం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. చూడండి, ఇక్కడ ఆ సంఘంలో ఉన్న ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది? మరి చెప్పండి, ఎలా ఉంది? దౌర్భాగ్యులుగా ఉన్నారు, దిక్కుమాలిన వారుగా ఉన్నారు, దరిద్రులుగా ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. ఇలా ఉండి వారి గురించి వారు ఏం చెప్పుకుంటున్నారంటే, నేను ధనవంతుడని చెప్పుకుంటున్నాడు, అలాగే ధనవృద్ధి చేసి ఉన్నానని చెప్తుంటున్నారు, నాకేమీ కొదువు లేదని చెప్తుంటున్నారు. చూడండి, వారిని గురించి వారు చెప్పుకుంటున్నటువంటి ఈ మాటలు ఎలాంటివి? అబద్ధాలు. వారిని గురించి వారు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ స్థితి ఒక రకంగా ఉంటే వేరే రకంగా వాళ్ళు చెప్పుకుంటారు వారిని గురించి వారు. దాన్ని బట్టి కలిగిన నష్టం ఏంది అని మనం చూస్తే గమనించండి. మరి ప్రభు వారితో లేడు. ఎవరితో లేడు? అందరూ చూడండి, వారితో ప్రభువు లేడు. ఆ సంఘంలో ప్రభువు లేడు. ఎక్కడున్నాడు ప్రభువు? 20వ వచనం రాయబడింది, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే మాట. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? తలుపు వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. అంటే సంఘం లోపల ప్రభు లేడు, సంఘానికి ఎక్కడ ఉన్నాడు? వెలుపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అంటే వారు తమను గురించి తాము అబద్ధాలు చెప్పుకున్నారు కాబట్టి ఈ సత్యవంతుడైన దేవుడు వారితో ఉండలేకపోయాడు, వారిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలు గమనించండి, మన గురించి మనము అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉంటే ప్రభు మనతో ఉండలేడు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. ఇప్పుడు మన దగ్గర సత్యం లేకపోతే మనం అబద్ధాలు చెప్పే వారంగా ఉంటే సత్యవంతుడైన ఆ దేవుడు మనతో ఉండాడు, మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి గమనించండి, మన జీవితంలో మన గురించి మనము అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉంటే నష్టము జరుగుతుందని మనం గ్రహించాలి. గెహాజీ తన గురించి తాను అబద్ధం చెప్పుకుంటా వచ్చాడు, రోగాన్ని తెచ్చుకున్నాడు, నష్టం జరిగింది. లౌదోకియాలో ఉన్నటువంటి ప్రజలు, ఆ సంఘంలోని విశ్వాసులు మరి ఎలాంటి స్థితిలో ఉన్నారంటే వారిని గురించి వారు అబద్ధాలు చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువే వారితో లేడు, వారిని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఎంతో నష్టము జరిగింది. పిల్లల మన జీవితంలో మన గురించి మనము అబద్ధాలు చెప్పుకుంటే నష్టం జరుగుతుంది. కాబట్టి మన గురించి మనం అబద్ధాలు చెప్పుకోకూడదు. మన గురించి మనం నిజాలే చెప్పాలి. వాక్యలో మనం చూస్తున్నాం, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నాడంటే నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు. క్రీస్తును కాను అని తను ఒప్పుకున్నాడు అంటే తన గురించి తాను అబద్ధాలు చెప్పుకోవడం లేదు. తన గురించి తన అబద్ధాలు చెప్పుకోవడం లేదు. పిల్లల మన గురించి మనము అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉండకూడదు. ఎక్కడైనా మన గురించి మనం అబద్ధాలు చెప్పుకునే వారంగా ఉంటున్నామేం పరిశీలన చేసుకుని అలాంటి స్థితిని మనం వదిలిపెట్టాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది.